హాయ్ అండి అందరికి. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. డ్రెస్ కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను. కొంచెం పెద్దగా బాగుంది డ్రెస్ కానీ బాగా పెద్దగా అయింది. ఇట్లా రివర్స్ చూపెట్టరా కనిపిస్తుందా? అటు బయట చూపెట్టు. కొంచెం మాత్రమే ఉండాలి కొద్దిగా. మరి ఇంతనా? ఏమి కొంచెం కొద్దిగా చూడు పెరుగుతూనే ఉంటది కదా. ఇప్పుడు ఇవాళ వేస్తాం, మళ్ళీ ఎందుకు వేస్తాను నేను తర్వాత. పెరుగుతుంది కదా అని ముందు దాని గురించి ఇప్పుడు ఆలోచించి ఏంది? కరెక్ట్గా అప్డేట్ తీసుకోవాలి. ఇప్పుడు ముందు పెరుగుతుంది కదా అని ఇప్పుడు తీసుకొని గోన సంచి లెక్క దిగేసుడు కాదు. వేడి నీళ్ళు అయితే కొన్ని అయితే తాగండి మీరు. ఏం చేస్తాను నేను సేమియా ఏది ఎక్కడ పెట్టినావు? సేమియా అగో అక్కడ నన్నుకోపా. వేయించనా? నీకు నచ్చినట్టు చెయ్యి. వద్దమ్మా, వర్షం పడుతుంది, నాన్ స్టాప్ ఉంది, మాత్రం కూడా తగ్గట్లే అసలు. నైట్ నుంచి పడుతూనే ఉన్నది. నిన్నమ్మ రోజు లేదు, మళ్ళీ దీని బర్త్డే రోజు వర్షం పడుతూనే ఉంటుంది. రైతులు చాలా మంది టెన్షన్కి గురవుతారు. సేమియా చేసి నేను పప్పు వండుతున్నా. పసుపు పెట్టు. నువ్వు పెట్టుకోలే? కనపడట్లేదు. ఏంది ఇది చేతులు లేదు? నైట్ గోరింటాకు పెట్టుకున్నావు. చూపియావా అన్ని? మీ చెల్లి పోయింది. కాళ్ళకు పెట్టలే ఇక అట్నే మిగిలింది కొంచెం. సాయంత్రం పెడతా. సాయంత్రం అరేసుకుందా అమ్మ డ్రెస్? మరి ఓకేనా? అక్క లాస్ట్ ఇయర్ది అది వేసుకోమన్నది కదా బర్త్డేది. అయినా నీది కూడా ఉంది కదా లాస్ట్ ఇయర్ బర్త్డేది. ఏది? నీ లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోపో. బాగా వైట్లో ఉందా? తెచ్చాము దాన్ని లాస్ట్ ఇయర్ బర్త్డే. ఏమంటున్నావు కర్రీ? పొద్దున్న లేసి కుక్కర్ వేసిన. అయితే ఇప్పుడు నువ్వేమంటాను నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అది వేసుకుంటావా? వేసుకొనే స్కూల్కి వస్తావా? ఒకసారి బయట సిచ్యువేషన్ దా తల్లి. స్టార్ట్ చేస్తే బస్ ఎక్కే వరకు రోడ్డు క్లీన్ అవుతుంది ఇక మొత్తం. ఇంత మటుకు అయితే మా ఆయన అయితే వీడియో తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇక మిగతాది నువ్వు తీసుకో, నాకు లేట్ అవుతుంది, మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటారని అంటే సరేలే అనేసి నేను మిగతాది కంటిన్యూ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకో పెద్దమ్మ నేను ఆల్రెడీ దీపం ముట్టించాను, పెద్దమ్మ అగరత్తులు ముట్టించి నేను దండం పెట్టుకుంటామ్మా అని అంటే సరే అమ్మా అగరత్తులు ముట్టించేసి దండం పెట్టుకో అని చెప్పేసిన. ఇక ఆ ప్రాసెస్ లో ఉంది. ఇక నేనైతే మాత్రం ఇక రిచమ్మ అయితే ఇక రిచమ్మ ఏమో రెడీ అవుతుంది అనమాట. ఇక మా ఆయన రిచమ్మ రెడీ అవుతున్నారు. ఇక నేనేమో పప్పు తాలింపు పెడదాము. పొద్దున్నే లేవగానే ఇక పప్పే పెట్టిన ఫ్రెండ్స్. పప్పు పెట్టిన, బియ్యం కడిగి పెట్టేసిన కదా. అవైతే నానినాక అప్పుడు వంట అయితే చేసిన తర్వాత ఇక ఇవాళ లేపకుండానే అయితే నిద్ర లేచిరనమాట. అలారం నేను 5ంటికి పెట్టిన. ఇవాళ 5ంటికి పెడితే 4:30కే మేలుకు వచ్చింది నాకు. అదేందో గాని దేవుడు కనుక నిద్ర లేపితే లేచినట్టుగా లేసాను ఇవాళ తెలుసా. 4:30కి లేచిన కదా. లేచినాక ఇక అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నా. బయట ఏమో ఇక ముగ్గేసుడు అలుకు జల్లుడు ఏం లేదు కదా ఫ్రెండ్స్. అంతా అసలు నేను లేసే టైంకి ఫుల్ వాన, మస్తు వాన కొడుతుంది ఫ్రెండ్స్. ఇక ఇంట్లో చేసుకునే పనులన్నీ చేసేసుకున్నా. ఇక బట్టలు అవి ఇవి ఎండేసి ఉన్నాయి కదా ఇంట్లో, అవన్నీ అయితే మధ్య పెట్టేసిన, నీట్గా చేసుకున్నా. ఇక ఈ లోపు పిల్లలు అయితే లేచిరు అనమాట. లేచి వచ్చి నా పక్కన నిల్చున్నారు ఫ్రెండ్స్ పెద్దమ్మ మార్నింగ్. వామ్మ నేనైతే షాక్ అయినా తెలుసా. ఇదేంది లేపకుండానే నిద్ర లేచింది అంటే బర్త్డే కదా ఇవాళ, స్పెషల్ డే కాబట్టి తొందర నిద్ర లేచింది అనమాట.
సర్లే అని హ్యాపీ బర్త్డే చెప్పినాక హ్యాపీగా ఫీల్ అయింది. ఇక తర్వాత వాళ్ళని లేపుకోమ్మా అంటే లేపింది అనమాట. తర్వాతకి ఇక నేనైతే ఇక పప్పు తాలింపు అయితే పెట్టుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అలా ప్రాసెస్ ఏంటంటే నిన్న డ్రెస్ తీసుకున్నాం కదా, ఆ డ్రెస్ అయితే కొంచెం లూజ్ ఉంది ఫ్రెండ్స్. అంటే పర్ఫెక్ట్గా పెద్దమ్మని నేను తీసుకొని వెళ్తే పర్ఫెక్ట్గా తీసుకునేదాన్ని, సరిపోతుందిలే 9 years ఆమె కూడా అన్నది అక్కడ చూపించేటమ్మ 9 years అని అంటే సరిపోతుంది అనేసి అన్నది. అంటారుకే సరేలే తీసుకుందాము, స్టిచ్చింగ్ కూడా చేపిస్తే బాగుంటుందిలే అనేసి అనుకొని నేను ఆ డ్రెస్ తీసుకున్నా. కానీ అది చూడండి ఇక కొంచెం అయితే లూజ్ ఉందనమాట. కుట్టేపిస్తే సెట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, సైడ్లు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా దొరకాలి అంటే దొరకదు. ఏ డ్రెస్ అయినా కూడా కొంచెం డబల్ కుట్ అయింది అయితే కుదరదు అనమాట. ఇంకా ఈలోపైతే అమ్మ నువ్వు తినరా అన్నం తినేసే అనేసి కలిపిస్తే అట్నే తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరికి జుట్టేస్తా అంటే ఒకరు అన్నం తింటారు అనమాట. ప్రతిరోజు కూడా ఇంతే, ఇక ఇవాళ కూడా ఇంతే ఫ్రెండ్స్. ఇక రిచమ్మ అయితే ఆకలికి అస్సలు ఆగదు. అప్పటికే ఆకలి అవుతుంది అనేసి అన్నది. హీట్ వాటర్ తాగింది, కొంచెం దగ్గు అలా ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇక హీట్ వాటర్ తాగినాక కొద్దిసేపు అయినాక అన్నం పెట్టేసిన. బాగుందా అంటే బాగుంది అన్నది, కానీ కారం ఉందంట. కొంచెం కారం ఉంటారుకే కొంచెం సాల్ట్ వేసి కలిపిన. ఉప్పు కారం ఫస్ట్ రిచమ్మ తిన్న తర్వాతకే తెలుస్తుంది అనమాట. చెప్తుంది కారం ఉంటే కారం ఉందని అంటది, లేకపోతే లేదని అంటది ఫ్రెండ్స్. ఇక నేను అసలు 2 జుట్లు వేద్దాం అనుకున్నా పెద్దమ్మకు తెలుసా, కానీ ఇక ఒకటి వేయాలనిపించదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమో బారుగా అనిపిస్తుంది ఏమో జుట్టు, వాళ్ళు వీళ్ళు చూస్తారు అనేసి అనిపిస్తూ ఉంటుంది నా మైండ్కి. కానీ ఇక నేనేమో ఇవాళ సర్లే ఇవాళ ఒక్కరోజే కదా, ఆ రోజు వేయను కదా అనేసి మళ్ళీ నాకు నేనే అనుకొని ఒకటే వేసిన అనమాట. జుట్టు వచ్చేసి సింపుల్గానే వేసేసిన. నాకంత మోడల్ జడలు అయితే రావు ఫ్రెండ్స్. జుట్టు లేని వాళ్ళు ఇంట్లో 5 మోడల్ జడలు బాగా వస్తాయి. జుట్టు ఉంటుంది చూసారా, వాళ్ళకి మోడల్ జడలు అయితే రావు అనమాట. నాకు తెలిసి నాకు ఎక్కువ అయితే రావు. నార్మల్గా వేసేస్తే సింపుల్గా ఉంటాం అనమాట, ముగ్గురం. ఓకేనా. ఇక పెద్ద రిచ్ తిన్న తర్వాత మమ్మీ నేను తిన్నా నాకు చాలు, అక్కని తినమని మిగతాదంటే ఇక పెద్దమ్మ అయితే తింటుంది అనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఒకటేమో మన చెట్టుది, హైబ్రిడ్ ఉంది కదా గులాబీ అదనమాట. ఇంకో 2 ఫ్లవర్స్ వచ్చేసి పక్కన వాళ్ళవి అనమాట. కొంచెం పక్కన వాళ్ళవి అయితే మస్తు పూస్తాయి ఫ్రెండ్స్. అసలు ఆ పూలు అయితే అసలు చెట్టు నిండా పూస్తాయి అనమాట. ఆ కొమ్మ ఒకటి ఇంటామి ఇస్తే నేనైతే పెట్టాను, ఒక 2-3 చోట్ల పెట్టిన. నాటుకున్నాయి కానీ అంటే ఎండిపోలేదు. ఇగురైతే ఇంకా రాలేదు, కానీ పచ్చిగా అయితే ఉన్నది. మరి ఇగురు వస్తుందా రాదా తెలియట్లేదు అనమాట. ఇగురొస్తే మాత్రం మస్తు పూలు పూస్తుంది ఫ్రెండ్స్. అదైతే చూడాలి. ఇక పూలు అయితే పెట్టుకున్నారు. ఇంకొక పువ్వు అయితే బస్సులో పెడతాను. తెలుసు కదా మీకు, నేను కంపల్సరీ బస్సులో పూలు అయితే తీసుకుపోతా. మన చెట్లకి అది చిన్న చిట్టి గులాబీ అయితే పుయ్యలేదనమాట ఎక్కువ, ఎందుకో తెలియదు. వర్షాలు పడుతుంటే ఇంకా పుయ్యాలి కానీ పూలు బంద్ అవుతున్నాయి. ఇంకా బాక్స్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక పప్పు అయితే బాగుందనేసి అన్నారు. ఇక సర్లే అని బాక్స్ అయితే రెడీ చేస్తున్న. స్నాక్స్కి అయితే ఈ 2 రోజుల కాంచి ఏం లేవు ఫ్రెండ్స్. పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చిన కదా, అది పెడతలేరా అంటే వద్దు మమ్మీ నేను వచ్చినాక తింటలే అనేసి రిచమ్మ అన్నది. సరేలే అనేసి అనుకున్నా. ఆ బాక్స్ ఎందుకు తెచ్చిందంటే పెద్దమ్మ చాక్లెట్స్ పెట్టడానికి బాక్స్ కావాలని అడుగుతుందేమో అనేసి పట్టుకొని వచ్చింది అనమాట. కానీ చాక్లెట్స్ అక్కడే వాళ్ళ డాడీ కొనిచ్చేసి పంపించేసింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట బ్లాగ్. ఓకేనా. ఇక పిల్లల్ని అయితే పంపించేసి వస్తాయి. ఇలా నాన్ స్టాప్ అయితే వర్షమే పడుతుంది ఫ్రెండ్స్. అసలు ఫుల్ వర్షం అనమాట. ఏ మాత్రం తగ్గట్టు ముసురు పెట్టింది పెద్దమ్మ బర్త్డే రోజే. ఓకేనా. ఇక వెళ్తారు పిల్లలు అయితే. బాక్సులు కూడా రెడీ చేసేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో అయితే మేము ముందుకు వస్తాం. బాయ్ చెప్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్.